సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము. పెట్రోల్ అయితే పట్టేద్దాం. సో ఇదేనండి జమున గారి మ్యూజియం అంటే. ఇది మన హీరోయిన్ జమున ఉంది కదా, ఆమె మ్యూజియం అంటే ఇది. హాయ్ హలో అండి, అస్సలం వాలేకుం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో అందరికీ అయితే జుమ్మా ముబారక్. ఈరోజు వచ్చేసి నేనైతే ఇంటి పని అంతా అయింది, జుమ్మా ముబారక్ అండ్ నమాజ్ చదువుకోవడం అయింది, అంతా అయింది. ఈరోజు అయితే నేను హాస్లీ హిల్స్కి అయితే వెళ్ళబోతున్నాను. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు హాస్లీ హిల్స్ వీడియో చేయండి అని అడిగారు. ఇంతకుముందు కదిరి అయితే నేనే ఓన్గా చేశాను, అది అయితే చాలా బాగా రీచ్ అయ్యిందండి. సో అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. ఇలాగే చూస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఏ వీడియో కావాలి, నెక్స్ట్ మనం ఎక్కడ విజిటింగ్ ప్లేస్ చూపించాలి అనేది మీరు చెప్తే కనుక నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. సో ఈ రోజు అయితే హాస్లీ హిల్స్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలి అనేసి ఇంకా చాలా మంది ఇంకా 2-3 ప్లేసెస్ అయితే నాకైతే సజెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా చేస్తాను అది కూడా. అలాగే నాకైతే మీరు సజెస్ట్ చేస్తుంటే నాకు కూడా ఐడియా వస్తుంది ఎక్కడ ఏ ప్లేస్ చూపించాలా అనేసి. సో అందుకనేసి ఈ రోజు అయితే మనం హాస్లీ హిల్స్కి అయితే వెళ్ళిపోదాం. సో వచ్చేసేయండి, ఎవరెవరు వస్తున్నారు నాతో పాటు హాస్లీ హిల్స్కి నాకైతే కామెంట్ పెట్టండి, ఓకేనా? హాయ్ హలో అండి, చూడండి ఇప్పుడైతే మనం అయితే రింగ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మదనపల్లి నుంచి హాస్లీ హిల్స్కి వెళ్తున్నాం కదా. సో మనకి ఇక్కడ నుంచి అంతా హైవేనే అండి. రింగ్ రోడ్ వరకు మనకు నార్మల్ రోడ్స్ ఉన్నాయి. రింగ్ రోడ్ నుంచి మనకు అన్నమయ్య సర్కిల్ అని వస్తుంది కదా, ఇక్కడ ముందుంది అదే అన్నమయ్య సర్కిల్. ఇప్పుడు మనము స్ట్రైట్గా వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం అక్కడ అంగళ్ళులో వచ్చేసి పెట్రోల్ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అలాగే వెళ్ళిపోదాం. సో హాస్టల్స్ వెళ్ళేంత వరకు నేను పూర్తి వీడియో అయితే నేనైతే క్యాప్ చేస్తాను, చూడండి అందరూ. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే వచ్చి మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ ఏది అనేసి మీరు చెప్తే ఎవరికి తెలుసు, నెక్స్ట్ మీరు చెప్పిన వీడియోనే నేను చేయవచ్చు కదా. అందుకనేసి ఎవరేం చూడాలనుకున్నా కానీ అదే విజిటింగ్ ప్లేసెస్ ఏదైనా కానీ నాకైతే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ మీదే కావచ్చు, నేనైతే ఎవరు అడిగారనేసి వాళ్ళ పేరు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఫలానా సబ్స్క్రైబర్ అయితే నాకు ఈ వీడియో చేయమని చెప్పారు, వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేశాను అనేసి నేనైతే అలా చెప్పడం కూడా నెక్స్ట్ మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. సో అందుకనేసి లేట్ చేయకుండా అందరూ అయితే కామెంట్ అయితే పెట్టేసేయండి నాకు, ఓకేనా? అండ్ కదిరి వీడియోకి అయితే నాకైతే చాలా బాగా రీచ్ వచ్చింది. అందుకనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇలాగే నేనైతే కంటిన్యూస్ గా వీడియోస్ అయితే విజిటింగ్ ప్లేసెస్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇవి కాకుండా ఇంకా నేను ఏ వీడియోస్ ఇప్పుడు మనమైతే అమ్మచోరమిట్లో అయితే ఉన్నాము, చూస్తున్నారు కదా. మొన్న కూడా నేనైతే అమ్మచోరమిట్ట కదిరి వీడియోలో కూడా చూపించాను. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ ఈ సైడ్ అయితే మనకు అమ్మచోరమిట్ట ఖచ్చితంగా రావాల్సిందే. మనము ఇక్కడ అరివేణి అనేసి ఒకటి ఉందండి. ఇక్కడ చూడండి RR టైల్స్ అంట, అమ్మచోరమిట్లో ఉంది ఇది. ఇక్కడ మనకు వచ్చేసి గంగమ్మ దేవస్థానం కూడా ఉంది అమ్మచోరమిట్లో. ఇక్కడ అయితే జాతర కూడా జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ అరివేణి అనేసి ఉంది, అది చూడండి అరివేణి హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేసి. ఇక్కడ అన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ వస్తువులు అయితే దొరుకుతాయి మనకి. ఇప్పుడు రీసెంట్ గా అయితే ఇక్కడ చిన్నగా ఫంక్షన్ హాల్ కూడా పెట్టారు. చిన్న ఫంక్షన్స్ కి అయితే మనము ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇది నిజాం ట్రేడర్స్ అండి అమ్మచోరమిట్లో. ఇది మనకు ముందు వచ్చేసి అక్కడ రెడ్డిస్ కాలనీ ఆపోజిట్ లో ఉన్నింది. ఇప్పుడు వచ్చేసి మనకు అమ్మచోరమిట్లో అయితే పెట్టేశారు. ఇక్కడ ప్లేస్ బాగుంది అనేసి ఇక్కడ పెట్టారనమాట. సో ఫైనలీ మనమైతే హాస్లీ హిల్స్ దగ్గరికి అయితే వచ్చాం, క్రాస్ దగ్గరికి. ఇప్పుడు మనం కాండమూడు క్రాస్ తో అనేది ఉన్నామండి. ఇప్పుడు మేమైతే బైక్ లో వెళ్తున్నాం కదా, గాలి ఎక్కువగా ఉంది, అలాగే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. నేనైతే స్పెట్స్ పెట్టేశాను, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. సో ఇప్పుడు మనకు కాండమూడు క్రాస్ అనేది ఇక్కడ డౌన్ లో వచ్చేస్తుంది. కాండమూడు క్రాస్ తర్వాత మనం ఎటు వెళ్ళాలి అనేసి నేను చూపిస్తాను. మనం మదనపల్లి నుంచి కాండమూడు క్రాస్ వరకు అయితే డ్రైవ్ చేసుకొని వచ్చేయచ్చు. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఎందుకనేసి నేను అక్కడ ఎటు వెళ్ళాలి, మనకు హాస్లీ హిల్స్ ఎటు దారి అనేసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, సరేనా? సో ఇప్పుడు వచ్చేసాం మనం కాండమూడు క్రాస్. ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉందండి. ఇక్కడైతే చాలా మంది పెళ్లిళ్ళు అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫేమస్ దేవాలయం ఇది. దీని పేరైతే నాకు తెలియదు, కాండమూడు క్రాస్ ఇది. నేను తెలుసుకొని పేరు కూడా చెప్తాను మళ్ళీ. అనంతపురం హైవే ఇది, హాస్లీ హిల్స్ అనేది మనకు అనేసి బోర్డు వేశారు కదా, ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అందుకనేసి నేనైతే ఖచ్చితంగా ఇది అయితే ఖచ్చితంగా చూడాలి మీరు, ఈ స్టాప్ మాత్రము.
ఇటు మనం రైట్ కి వెళ్ళామంటే కదిరి అనంతపూర్ హైవే అండి. ఇది హైదరాబాద్ కూడా ఇదే ఒకే రోడ్ మనకు. ఇక్కడ మనం లెఫ్ట్ లో వెళ్ళిపోవాలన్నమాట. బి కొత్తకోట రోడ్ వస్తుంది. ఇది లెఫ్ట్ లో వచ్చేసి మనకు బి కొత్తకోట రోడ్ వస్తుంది. ఇది మనకు చూడండి ఇక్కడ హాస్లికొండ బి కొత్తకోట అనేసి వస్తుంది. ఇక్కడ ఫేమస్ అండి. ఇది మనకు ఆర్చ్ అనేది వచ్చేస్తుంది. ఈ ఆర్చ్ కింద నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. సో ఇది ఒకటైతే గుర్తు పెట్టేసుకోండి మీరు. ఆర్చ్ దగ్గర నుంచి కింద నుంచి మనం వెళ్ళాలి. ఇంకా మనం ఇక్కడ ఫ్రంట్ కి వెళ్ళామంటే మనకి ఇక్కడ వచ్చేసి పెట్రోల్ బంక్ కూడా ఉంది. చూపిస్తాను నేను. మనకి ఇక్కడ రైట్ లో చూడండి పెట్రోల్ బంక్ ఉంది. మనకు ఆర్చ్ దాటిన ఒక 100 మీటర్స్ కంతా మనకు అయితే పెట్రోల్ బంక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి గెస్ట్ హౌసెస్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ మనకు రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది ముందు లేదు ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడ వాళ్ళు చైన్ లో వచ్చేసి ఇల్లు కట్టేసి బాగా వాళ్ళు రూమ్స్ అయితే బాడీకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడంతా మనకు ఫస్ట్ ముందు పైకి వెళ్ళినాకే రూమ్స్ అనేవి దొరికేది అవైలబుల్ అనేది. ఇప్పుడు వచ్చేసి PVRR వరుణ్ విహార్ అనేసి ఇక్కడైతే మనకు రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఎవరైనా కావాలంటే ఇక్కడ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. పైన రెంట్స్ ఎక్కువ అనేసి ఇక్కడ కింద రూమ్స్ తీసుకొని మళ్ళా డే టైము నైట్ టైము వెళ్ళి అక్కడంతా పైన అంతా వాళ్ళు విజిట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడైతే స్టే చేస్తారనమాట. మనకు ఒక 1/2 కిలోమీటర్ వస్తుందండి. కాండమూడి క్రాస్ నుంచి మనకు 1/2 కిలోమీటర్ వస్తుంది. బి కొత్తకోట రోడ్ లో లెఫ్ట్ లో నుంచి మనం అయితే హాస్లీ హిల్స్ కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్ గా వెళ్ళామంటే బి కొత్తకోట వస్తుంది మనకు. సో ఫైనలీ అయితే మనం అయితే హాస్లీ హిల్స్ క్రాస్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకు బేకరీ అనేది ఉంది. చూడండి ఇక్కడ బేకరీ ఉంది. ఏమైనా కావాలంటే ఫుడ్ ఐటమ్స్ అయితే కింద నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. మనకైతే తక్కువ రేట్ పడుతుంది. ఇక్కడ మనకు బోర్డు ఉంది చూడండి, హాస్లీ హిల్స్ బోర్డు. అక్కడ చూడండి హాస్లీ హిల్స్ వెల్కమ్ టు అనేసి ఉంది కదా. ఇక్కడ మనకు ఇదేమండి హాస్లీ హిల్స్ మనకు. ఫైనలీ అండి మనం అయితే హాస్లీ హిల్స్ కి అయితే ఇప్పుడు మనము కొండ ఎక్కేస్తున్నాము. ఇది మనకు చాలా హైట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం అయితే కొండ ఎక్కేస్తున్నాము. ఇక్కడ మనకు గేట్ అనేది ఉంటుంది. ఇక్కడ గేట్ ఛార్జ్ అయితే మనకు బైక్ అయితే 30 రూపీస్, ఆటోకి అయితే 70 రూపీస్ అలా తీసుకుంటారు. ఇక్కడ వేసింటారు బోర్డు అయితే చూపిస్తాను నేను ఎవరికి ఎంత తీసుకుంటారు అనేసి. కార్ అంటే 100-200 తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మనకు నిలబెట్టేస్తారు అక్కడ చూడండి. ఇప్పుడు నిలబడిపోవాల్సిందే ఖచ్చితంగా అయితే గేట్ ఇవ్వాల్సింది. ఇక్కడ బైక్ అయితే 30 రూపీస్ ఉన్నది. ఇప్పుడు ఏమైనా పెంచారో ఏమో తెలియదు నాకైతే. 30 రూపీస్ అండి. బైక్ అయితే 30 రూపీస్. ఇప్పుడు చూడండి మనకు వెళ్తూ 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 టర్నింగ్స్ వస్తాయి. ఇంకా హైట్ అయితే వస్తుంది. వీడియో అయితే పూర్తిగా అయితే నేను క్యాప్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇది మనకు ఎంత హైట్ వస్తుంది ఏమి అనేసి మీరు కూడా చూసేకి కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఐడియా. సో చూడండి ఫైనలీ అయితే నేనైతే ఇప్పుడైతే హాస్లీ హిల్స్ కొండకైతే ఎక్కడం స్టార్ట్ అయింది. మనకు ఇది వచ్చేసి సెకండ్ టర్నింగ్ అండి ఇది మనకు. సో ఇది చూడండి సెకండ్ టర్నింగ్ కి మనం ఎంత హైట్ అయితే వచ్చేసామో. ఈ టర్నింగ్ 2 హైట్ కి ఇలా అయిందంటే మనకు ఇంకా మనకు ఎన్ని టర్నింగ్స్ ఉంటాయైతే తెలియదు. నేనైతే కౌంట్ ఎగ్జాక్ట్ గా చేయలేదు. సో చూడండి ఇదంతా మనకు చాలా హైట్ లో ఉందండి. అందరూ రండి ఖచ్చితంగా. ఎంతమంది చూసారో హాస్లీ హిల్స్ అయితే నాకైతే కామెంట్ పెట్టండి సరేనా. అది ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చామండి. ఆ రోడ్డు నుంచి అయితే మనం అయితే రావడం జరిగింది ఇప్పుడు. సో చూడండి ఇక్కడ నుంచి వెహికల్స్ అన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయినా కానీ నేనైతే వీడియోస్ చూస్తున్నాను. ఆటో ఎవరో వస్తున్నారు, ఫ్యామిలీ మొత్తము పోయేసి వస్తున్నారు. ఇలా మనకైతే వెహికల్స్ అయితే దొరుకుతాయండి. ఇది మనకు సెకండ్ టర్నింగ్ అండి. మనం ఫస్ట్ టర్నింగ్ అయితే అక్కడ తీసుకున్నాము. ఇదైతే మనకు సెకండ్ టర్నింగ్ అన్నమాట. ఓకేనా. సో
చూడండి ఇప్పుడైతే నేను వీళ్ళకైతే బిస్కెట్స్ అయితే ఎలా ఇస్తాను. ప్రతి బ్యాచ్ లో ఒక గండు ఉంటుందండి. ప్రతి బ్యాచ్ లో ఒక గండు ఉంటుంది, ఎవ్వరికి తినేకి ఇవ్వదు. తీసేసుకో, చాలే, ఇంకా కావాలా, ఇంకా. సో ఇదేనండి మనకు శ్రీవారి పాదాలు అనేసి ఇక్కడ ఇటు సైడు అటు సైడు పాదాలు పెట్టడం అయితే జరిగింది. ఇది మనకు వచ్చేసి తిరుమల కొండ హైట్ సమాన మీట్ వరకు అనేసి మనకు ఈ రోడ్డు. మళ్ళీ దీనిపై నుంచి మనకు ఇంకా హాఫ్ ఉందండి, హాఫ్ పైన ఉందనుకుంటాను నేనైతే, హాఫ్ వరకే తిరుమల కొండ హైట్ ఇది. సో ఇక్కడ వచ్చేసి కర్పూరాలు దీపాలు ఏమి అంటించరాదు అని పెట్టారు. సో ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా ఈ పని అయితే చేయదండి, ఎందుకంటే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి కదా అనేసి చాలా మంది అయితే కర్పూరాలు కడ్డీలు అయితే పెట్టేస్తారు. ఇది ఫారెస్ట్ ఏరియా కదా, సో అందుకనేసి నిప్పు అంటుకుంటుంది అనేసి వీళ్ళైతే పెట్టడం జరిగింది మనకు. అందుకనేసి ఎవరైతే ఆ పని అయితే చేయొద్దండి. సో ఇదండి మన హైట్, తిరుమల కొండ హైట్ అండి. మనకు పైన అంటే పెద్దగా చూసేకి ఏం లేదండి, మనకు ఉన్నదంతా ఇక్కడ మనం వెళ్ళే దారిలోనే ఉంది, వ్యూ అంతా బాగా ఉంది. ఇంకా వచ్చేసి పైన వచ్చేసి మనకు ఉండే ప్లేసెస్ వచ్చేసి గాలిబండ అనేసి ఒకటి ఉంది, అదైతే చాలా బాగుంది. ఇది కూడా టర్నింగ్ అండి, గాలిబండ అనేసి ఉంది కదా, అక్కడైతే చాలా బాగుంది వ్యూ, చాలా పై నుంచి కింద చూసినట్టు ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి అక్కడ 2 మనకు ఆర్చ్లు అయితే పెట్టారు, మనకు అక్కడ కూర్చోవడానికి లేవడానికి అయితే బాగుంది. అక్కడి నుంచి చూస్తే మనం హైట్ ఎంత పైన నుంచి చూస్తున్నాం అనేసి హైట్ కూడా కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను నేను. సో అవే ఉన్నాయండి ఇక్కడ చూపించడానికి, ఇంకైతే ఏం లేవు. ఇంకా రెస్టారెంట్స్, రూమ్స్ అలాంటివి ఉన్నాయి. సో ఇది మనకైతే గంగోత్రి అండి, ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు గంగోత్రి అనేసి పేరు పెట్టారు. చాలా మంది లొకేషన్ బాగుంది అనేసి ఇక్కడైతే ఫోటోలు తీసుకోవడానికి కిందకైతే వెళ్తూ ఉంటారు. సో చూడండి ఇలా ఉంటుంది మన గంగోత్రి. నేను వెళ్తాను ఒకసారి కిందకి, చూడండి. మోస్ట్ డేంజర్ అండి, చిన్నగా వెళ్ళాలి, చిన్నగా రావాలి. సో ఎలా ఉందండి మన గంగోత్రి, మన హార్స్లీ హిల్స్ లో గంగోత్రి, ఇది ఎలా ఉందో చూడండి, చూసి చెప్పండి నాకైతే, ఓకేనా? సో ఎలా ఉందండి మన గంగోత్రి చూడండి. ఇక్కడ వాటర్ ఇంకా చాలా ఉంటుంది, ఇప్పుడైతే వానలు లేవు ఇక్కడ, అందుకనేసి వాటర్ అయితే తగ్గిపోయింది, లేదంటే నాకు ఇక్కడ వరకు వచ్చేస్తుంది వాటర్ అనేది. సో వ్యూ అయితే బాగుంది అనేసి చాలా మంది ఫొటోస్ అయితే చాలా మంది షూట్ చేస్తుంటారు. అండ్ ఇంకోటి అండి, ఇక్కడ రీల్స్ తీసుకోవడానికి, ఫోటో షూట్స్ చేయడానికి అయితే చాలా మంది వస్తారు, ఎందుకంటే ఇది మనకు షూటింగ్ పాయింట్ కదా, ఇది చాలా మంది షూటింగ్స్ అయితే జరుపుతుంటారు ఇక్కడ. ఇంకా 1 month లో నేను చెప్పాను కదా, 1 month వరకు ఇక్కడ షూటింగ్ ఉంది, 8 days తర్వాత. సో అందరూ వచ్చేసి చూడండి, చూసేసి నాకైతే కామెంట్ పెట్టేసేయండి, ఓకేనా? సో మనమైతే హార్స్లీ హిల్స్కి అయితే వచ్చేసామండి. సో ఇది మనకైతే ఎంట్రన్స్ చూడండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి ఇక్కడ అంతా రాస్తుంది. ఇది మనకు చర్చ్ అండి, స్టార్టింగ్ లోనే వచ్చేసి మన పాతకాలం సినిమాలు తీస్తున్నారు కదా, అప్పుడు దాంట్లో ఇది వచ్చేసి హాస్పిటల్ లాగా, క్లినిక్ లాగా చూపిస్తున్నారండి ఈ గెస్ట్ హౌస్ అయితే మనకు. ఇది చూడండి ఫుడ్ బండి అంట, ఇంత బాగా అయితే తయారు చేశారు వీళ్ళు. ఇది మనకు ఇక్కడ సర్కిల్ అండి, ఈ సర్కిల్లో వచ్చేసి మనకు ఎక్కడికి వెళ్ళాలంటే కూడా మనకి ఇక్కడైతే బాగుంటుంది అనమాట. అక్కడ చూడండి మనకు హోటల్స్, రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు హోటల్స్, రూమ్స్ అన్ని టూరిస్ట్ వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. రిసెప్షన్స్ ఇక్కడ రైట్ లోకి వెళ్తే మనకు పార్క్ ఉంటుంది, మళ్ళా అలాగే ముందుకు వెళ్తే మనకు గుడి అనేది ఉంటుంది, ఒక దేవాలయం ఉంది. ఇక్కడ మనకు జంతువులు ఉన్నాయి, ఇక్కడ లోపల అనేది మనకు వచ్చేసి అనిమల్ పార్క్ అవుతుంది, లోపల చాలా బాగుంది. మనకు జమునా గారి మ్యూజియం కూడా ఉంది ఇక్కడ, అది కూడా చూపిస్తాను నేను, ఓకేనా? అక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నామండి. आता है क्या देख को बोलो देखो. సరే అండి, ఇప్పుడైతే నేనైతే మీకు అనిమల్స్ పార్క్ అయితే చూపి బిస్కెట్స్. సో ఇదేనండి జమునా గారి మ్యూజియం అండి, ఇది మన హీరోయిన్ జమునా ఉంది కదా, ఆమె మ్యూజియం అంట ఇది. సో చూసారా, ఇది ఎప్పుడన్నా ఒకసారి ఓపెన్ చేస్తారు. లోపల వచ్చేసి మనకు
వాళ్ళు ఏమేమో పెట్టారనమాట సైన్స్ ఫేర్ వాళ్ళకి, పిల్లలకైతే సైన్స్ ఫేర్ చెప్పడానికి అయితే బాగుంటుంది అనేసి పెట్టారు. లోపల మనకు అడవి మిరియాలంట ఇలాంటివి ఇంగ్రీడియంట్స్ కొన్ని పెట్టారు. అలాగే పులి చర్మాలంట అలాంటివన్నీ పెట్టారు. ఒకసారి చూశాను నేను లోపల. సో ఇదైతే మానసవరం అండి. మానసవరం అంటే ఇక్కడైతే వాటర్ అయితే ఉంటుంది, స్టోర్ చేసి పెట్టేటారు ఇక్కడ వాటర్ అంతా. అక్కడ వచ్చేసి మనకు బోటింగ్ అనేది పెట్టారు. 2 బోట్స్ అయితే ఉన్నాయి. పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఇక్కడ. ఒకసారి నేను అడిగాను, మేమైతే వెళ్ళలేదు కానీ పోతుంటారు చాలామంది. అయినా ఇప్పుడైతే పబ్లిక్ అయితే చాలా తక్కువగా ఉంది ఇక్కడ. అయినా కానీ ఉండేవాళ్ళ కాటికి పోతున్నారు, వస్తున్నారు. ఇది మానసవరం అంటారు దీన్ని. మ్యూజియం పక్కలోనే ఉంటుంది ఇది. ఇది వచ్చేసి మనకు వ్యూ పాయింట్ అంటారండి దీన్ని. ఇది డౌన్లో ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మాకు హైట్లో కూడా ఉంటుంది. సో ఇక్కడి నుంచి చూసినా కానీ మనకు మనం ఎంత హైట్లో ఉన్నామనేసి మనకైతే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది కొత్తగా కట్టారు. ఇది కొత్తగా అంటే కూడా అయిపోయింది, ఒక 10 years పైన అయింది. ఇంకొకటి వచ్చేసి అది చాలా ఏళ్ళుగా ఉంది, తక్కువ అంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి ఉంటుంది అదైతే. ఇది వచ్చేసి కొత్తగా కట్టింది. ఇక్కడ నుంచి మనకు కొద్దిగా హైట్ కనిపిస్తుంది అనమాట. అంటే మనకు 75%, అక్కడి నుంచి అయితే 100% ఫుల్గా కనిపిస్తుంది. అది ఇంకా చాలా హైట్ అండి. సో నేనైతే ఇక్కడ నుంచే షూట్ చేశాను, పైకి అయితే నేను వెళ్ళలేదు. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇక్కడ నుంచి అయితే షూట్ చేశాను. చూడండి ఎంత హైట్ ఉందో మనకు. కొంచెం కాలు జారినామంటే కూడా అయిపోయింది, మళ్ళీ మనం తిరిగి వచ్చేదేమి ఉండదు. సో అందుకనేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ వ్యూ పాయింట్ అనేది చాలా డేంజరస్గా ఉంటాయి రెండు కూడా మనకు. అందుకని కేర్గా ఉండండి. పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తగా వచ్చి వెళ్ళాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఫైనల్ అండి. ఇది వచ్చేసి మనకు గాలిబండ అంటాం కదా, ఇదేనండి గాలిబండ. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా చాలా బాగుంటుంది. షూటింగ్ అయితే చాలా బాగుంటుంది. చాలా షూట్స్ అయితే జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అక్కడ డౌన్లో షూటింగ్ అయితే జరుగుతుంది. నేను జూమ్ చేసి కొద్దిగా తీశాను. వీళ్ళెవరో కానీ ఎక్కడి నుంచో చాలామంది స్టాఫ్ అయితే వచ్చేసారు. ఒకే కంపెనీలో జాబ్ చేస్తారు అనుకుంటా అందరూ ఒకే కోడ్లో వచ్చారు. చూడండి యూనిఫామ్స్ వేసుకున్నట్లు. తక్కువ అంటే ఒక 100 members పైన ఉన్నారు వాళ్ళు. అక్కడ బ్లాక్ శారీలో వస్తుంది కదా, ఆ అమ్మాయితో షూట్ చేస్తున్నారు వీళ్ళు. ఏం రీల్స్ తీస్తున్నారా ఏమి అనేసి కూడా నాకు తెలియదు. సో చూడండి మీరు. సో ఓకే అండి, చూసారు కదా మన హార్స్లీస్ గాలిబండ జంతువుల పార్కు, ఇది అనిమల్స్ పార్కు. ఆల్రెడీ ఇదంతా వ్యూ అయితే చూపించేసాను మీకు. సో మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమందో నాకు లైక్ కొట్టి కామెంట్ అయితే చేసేయండి. సో చాలా బాగా రీచ్ అవుతుంది వీడియోస్ అయితే. సో థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. అండ్ మోర్ వీడియోస్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.